కలియుగ కల్పతరువు అయ్యప్ప స్వామి భక్తులకు నా అభివాదం. పరమ పవిత్రమైన మోక్ష సాధన దీక్ష మణికంఠుని దీక్ష. మనం పక్క ఊరికి వెళ్ళాలంటేనే అనేక ప్రణాళికలు ఉంటాయి మనకి. అలాంటిది అండపిండాలను దాటి బ్రహ్మాండం చేర్చే దీక్షకు ఇంకెలాంటి ప్రణాళికలు ఉండాలో మీరే ఆలోచించండి. అయ్యప్ప దీక్ష పూర్తయ్యేది శబరయాత్రతోనే. ఒకప్పుడు యాత్ర అంటే రాళ్ళు ముళ్ళు, అడవులు కొండలు అనే అవాంతరాలు మాత్రమే ఉండేవి. నేటి ప్రస్తుత సమాజంలో వాటికి విభిన్నంగా టికెట్లు, ట్రైన్లు, దర్శనాలు, లైన్లు అంటూ వెళ్ళి వచ్చేంత వరకు ఆన్లైన్ అవాంతరాలు అధికంగా ఉన్నాయి కదా. శరణం చెబితే యాత్రలో కష్టాలు తొలగుతాయి, శ్రద్ధ చూపితే ఆన్లైన్ అవాంతరాలు గట్టెక్కుతాయి. శబరి యాత్రలో మునుపటి సంవత్సరం స్వామి దర్శనం కత్తి మీద స్వామి అన్నట్లుగా కనిపించింది. లక్షలాది మంది స్వాములు దర్శనం కాకుండానే వెనుదిరిగిన పరిస్థితి ఏర్పడింది. దానికి గల కారణం కేవలం నిర్లక్ష్యం. మరి మీరు ఈ కోవకు చెందినవారా కాదా మీరే సరిచూసుకొని వీలైనంత త్వరగా సన్నిధానం వర్చువల్